ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో ఆయన కెరటం. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షాన్ని అల్లాడించే వాక్చాతుర్యం ఆయన సొంతం. ప్రజల కోసం కొట్లాడే నైజాం, ప్రజా శ్రేయస్సే ఆయన లక్ష్యం. నిత్యం ప్రజల సేవ చేయాలనేదే ఆయన ఆరాటం. ప్రజల కోసం పోరాటం చేస్తూ జన హృదయాలను గెలుచుకున్న నేత. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. ఆయనే తెలంగాణ ఉద్యమ నేత, రాజకీయ ధురంధరుడు ఈటల రాజేందర్. 1964 మార్చ్ 20న కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్లో ఈటల రాజేందర్ జన్మించారు. తండ్రి పేరు పెద్ద మల్లయ్య. అతను వృత్తిరీత్యా వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు కూడా. బాల్యంలో హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం చేశారు ఈటల రాజేందర్. హైదరాబాద్లో కాలేజీ విద్యాభ్యాసం చేసే సమయంలో లెఫ్ట్ విద్యార్థి సంఘంలో రాజేందర్ కీలకంగా వ్యవహరించారు. 1984లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఆయన బీఎస్సీ పట్టా పొందారు. బీఎస్సీ పూర్తయ్యాక 2 సంవత్సరాలు చిన్న వ్యాపారం చేశారు. అప్పుడే పౌల్ట్రీ గురించి తెలుసుకున్నారు. 1986లో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఈటల రాజేందర్, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జమునను వివాహం చేసుకున్నారు. వీరికి 2 సంతానం. రాజేందర్ రాజకీయాల్లో చేరిన తర్వాత ఆయన సతీమణి జమున పౌల్ట్రీ వ్యవహారాలు చూసుకున్నారు. ఈటల రాజేందర్ విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో అడుగు పెట్టారని చెప్పారు. 1969లోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969 ఉద్యమం తర్వాత 1972లో PDSలో చేరారు. అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనివర్సిటీ. అందులో ఆయన చాలా చురుగ్గా పనిచేసేవారు. 2003లో ఈటల రాజేందర్ BRSలో చేరారు. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈటల రాజేందర్ తొలిసారి 2004 ఎలక్షన్లో కమలాపూర్ నుండి పోటీ చేశారు. ఆయన సమీప అభ్యర్థి టీడీపీ ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ముద్దసాని దామోదర్ రెడ్డి కమలాపూర్ నియోజకవర్గం నుండి 1983లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీ పార్టీలో చేరారు. 1985 నుండి వరుసగా టీడీపీ తరపున 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో మినిస్టర్గా కూడా చేశారు. అలాంటి వ్యక్తిని మొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడి 68,393 ఓట్లు సాధించి 1963 ఓట్ల మెజారిటీతో ఓడించేసరికి ఈటల రాజేందర్ పేరు కరీంనగర్ జిల్లా అంతా వ్యాపించింది. ఎప్పుడైతే ఈటల రాజేందర్ అత్యధిక మెజారిటీతో గెలిచారో అప్పటి నుండి కేసీఆర్కి ముఖ్య శిష్యుడిగా మారిపోయారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కమలాపూర్ నుండి కాకుండా హుజూరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణమోహన్ రావుపై గెలుపొందారు. ఆ ఎన్నికల్లో 56,752 ఓట్లు సాధించారు రాజేందర్. అయితే 2009లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 2009 సెప్టెంబర్ 2న వైఎస్ మరణించడంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ సమయంలో కరీంనగర్ నుండి ఈటల రాజేందర్ ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై ఏకంగా 57,307 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేసీఆర్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఈటల రాజేందర్. 2018 ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి ఆయన విజయం సాధించారు. 2018 వరకు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి విజయం సాధించారు. రెండో దఫ కూడా కేసీఆర్ మంత్రివర్గంలో ఈటల రాజేందర్కు మంత్రి పదవి దక్కింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవిని కేసీఆర్ కేటాయించారు. ఈటల రాజకీయ జీవితంలో ఊహించని మలుపు 2021లో పేదల భూములను ఆక్రమించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై విచారణకు కేసీఆర్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
2021 మే 1న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుండి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేశారు. అలనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగా 2021లో బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 అక్టోబర్ 30న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మరోసారి హుజూరానగర్ నుండి బరిలోకి దిగారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నుండి కూడా ఈటల రాజేందర్ పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఈ 2 స్థానాల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. బీజేపీ నాయకత్వం 2023లో రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవిని కేటాయించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారు అని ఊహాగానాలు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరుకుందాం.